వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం పాంటోయా టాగోరీ ఇటీవల కాలంలో కలకత్తాకి సంబంధించి విశ్వభారతి యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది పరిశోధకులు ఒక బ్యాక్టీరియాని కనిపెట్టారు. ఆ బ్యాక్టీరియాకి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద పాంటోయా టాగోర్ అని చెప్పి పేరు పెట్టారన్నమాట. ఆ యొక్క బ్యాక్టీరియా ఎక్కడ కనిపెట్టారంటే జెరియా కోల్ మైన్స్ ఏరియాలో ఆ యొక్క బ్యాక్టీరియాని కనిపెట్టారు. ఈ బ్యాక్టీరియా ఏంటంటే ప్లాంట్ గ్రోత్కి యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ పరిశోధకులు చెప్తున్నమాట. ఇటీవల కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తరచుగా న్యూస్లో ఉంటున్నారు. సో ఈయన గురించి చూసుకుంటే కనుక ఫస్ట్ యునెస్కోకి సంబంధించి భారతదేశంలో 41వ సైట్ అనమాట. ఏంటంటే శాంతినికేతన్ సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అలాగే ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి లేటెస్ట్గా ఏంటంటే కరెంట్ అఫైర్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరీ అవార్డు రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించి లిటరీ అవార్డు వచ్చిందనమాట. ఆ లిటరీ అవార్డు సుకృత పాల్ కుమార్ గారికి వచ్చిందనమాట. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని చూసుకుంటే కనుక భారతదేశానికి సంబంధించి జనగణమన ఏదైతే ఉందో జనగణ జాతీయ గీతం రచించింది. అలాగే బంగ్లాదేశ్కి సంబంధించి అమర్ సోనర్ బంగ్లాకు రచించింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. అలాగే సాహిత్యంలో మొట్టమొదటిసారి భారతదేశానికి నోబెల్ ప్రైజ్ 1913లో వచ్చింది. గీతాంజలి అనే నవలకు గాను ఈయనకి వచ్చిందనమాట, గీతాంజలి. సో అది రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఈ 4 పాయింట్లు ఇంపార్టెంట్ అనమాట. మరొక అంశం అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్ దృష్టి. ఇప్పటిదాకా మనం లిథియం నిల్వల కోసం కేవలం చైనా మీద ఆధారపడ్డాం. సో ఏంటంటే చైనాకి సంబంధించి ప్రత్యామ్నాయంగా మనం అర్జెంటీనాకు సంబంధించి ఒక 5కు సంబంధించి బ్లాకుల్ని మనం తీసుకోబోతున్నాం. దానిలో భాగంగా ఏంటంటే భారతదేశానికి సంబంధించి విదేశాలలో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, అలాగే అర్జెంటీనాకి సంబంధించి క్యామ్మెయిన్, ఈ రెండు కూడా ఈ అర్జెంటీనాకి సంబంధించి 5 బ్లాకులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కసరత్తు చేస్తుందన్నమాట. రాబోయే 5 ఏళ్లలో భారతదేశం అనేది ఈ అర్జెంటీనాకి సంబంధించి 200 కోట్లు ఖర్చు పెట్టబోతుంది అనమాట. అర్జెంటీనాకి సంబంధించి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక లిథియం సంబంధించి ఇంపోర్ట్స్ మీద 200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాయి. సో ఇప్పటివరకు ఏంటంటే భారతదేశానికి సంబంధించి చూసుకుంటే కనుక లిథియం సంబంధించి అర్జెంటీనా ఏదైతే ఉందో 2వ ప్లేస్ అనమాట. ఫస్ట్ ఏంటంటే భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియాలకు సంబంధించి 2 లిథియం అలాగే 3 కోబాల్ట్ గనులు అభివృద్ధి చేసేందుకు ఒప్పందం చేసుకుంది. లేటెస్ట్గా ఏంటంటే అర్జెంటీనాకి సంబంధించి 5 బ్లాకులకి భారతదేశం అనేది ఈ యొక్క కసరత్తు చేస్తుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక మొత్తం 98 మిలియన్ టన్నులు ఉన్నాయన్నమాట. 98 మిలియన్ టన్నులు లిథియం అనుకుంటే కనుక దాంట్లో 20% అనేది కేవలం అర్జెంటీనాలో మాత్రమే ఉన్నాయి. అలాగే చూసుకుంటే కనుక భారతదేశం అనేది గత సంవత్సరం దాదాపు 25,000 కోట్లు ఇంపోర్ట్స్ చేసుకుంది. ఎక్కడి నుంచి అంటే ఈ యొక్క చైనా నుంచి. చూసుకుంటే కనుక లిథియం అనేది ప్రధానంగా ఎలా ఉపయోగిస్తారంటే ఎలక్ట్రిక్ వెహికల్లో, ఒక బ్యాటరీస్లకు సంబంధించి, స్మార్ట్ ఫోన్లకు సంబంధించి లిథియం అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంది అనమాట. లేటెస్ట్గా ఇంపోర్ట్ భారతదేశం ఎక్కడి నుంచి, ఏ దేశం నుంచి లిథియం సంబంధించి ఈ యొక్క ఇంపోర్ట్స్ చేసుకుంది అంటే అర్జెంటీనాకి సంబంధించి 5 బ్లాకులు అనమాట. మరొక అంశం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం ఇటీవల కాలంలో ఒక దేశంతో సంబంధించి ముడి చమురు కొనుగోలు చేసుకుంటానికి రూపాయల్లో చెల్లింపులు జరిపిందంటే యూఏ అని చెప్పాలి. ముడి చమురు ఏదైతే ఉందో దాన్ని డాలర్స్లో కాకుండా భారతీయ కరెన్సీ రూపాయల్లో ఎక్కువ వర్తకం జరిపిందనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కొనుగోలు చేసిన ముడి చమురుకు తొలిసారి అనేది ఇంపార్టెంట్, తొలిసారి రూపాయల్లో చెల్లింపులు జరిపినట్టు అధికారిక వర్గాలు తెలిపాయన్నమాట. సో ఏంటంటే ఇక మీదట ఈ యొక్క ముడి చమురు ఏదైతే దేశాలు విక్రయిస్తున్నాయో ఆ దేశాలతో కూడా ఇలాంటి రూపాయలతోనే ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పి భారతదేశం అనుకుంటుందన్నమాట. సో తొలిసారిగా అన్నారు కాబట్టి తొలిసారిగా ముడి చమురు కొనుగోలు చేయడానికి భారతదేశం ఏ కంట్రీతో అంటే యూఏ అని చెప్పాలి. మరొక అంశం భారత మీడియా కార్యకలాపాల విలీనానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో డిస్నీ ఒప్పందం అనమాట. సో భారత్లో తమ మీడియా కార్యకలాపాలను రిలయన్స్ ఇండస్ట్రీతో విలీనం చేసేందుకు డిస్నీ ఏదైతే ఉందో డిస్నీ అనేది అంగీకారం తెలిపిందనమాట. సో దానిలో బాగా చూసుకుంటే కనుక రిలయన్స్కి సంబంధించి 51% షేర్, అలాగే డిస్నీకి సంబంధించి 49% షేర్ ఉందన్నమాట. ఈ యొక్క డీల్ కానీ ఓకే అయితే కనుక మీడియా వినోద రంగంలో అతిపెద్ద విలీనం ఇదే అవుతుందన్నమాట. దాదాపు 100కు పైగా ఛానళ్ళు 2 దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్లో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవిస్తుంది. ఇటీవల కాలంలో ఈ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీతో ఏ కంపెనీకి సంబంధించి ఒప్పందం జరిగిందంటే డిస్నీ హాట్స్టార్కి సంబంధించి ఒప్పందం జరిగిందన్నమాట. సో జియో ప్లస్ డిస్నీ హాట్స్టార్. మరొక అంశం ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి, మెన్స్ట్రువల్ హైజీన్ కార్యక్రమం అమల్లో అన్ని రాష్ట్రాలకి ఆదర్శం అనమాట. సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వేచ్ఛ అని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసింది. స్వేచ్ఛ 2021లో. సో కారణం చెప్తారంటే
దేశంలోకి సంబంధించి ఏదైతే స్కూల్స్ డ్రాప్ అవుట్స్కి సంబంధించి ప్రధాన కారణం మెన్స్ట్రువల్ సంబంధించి యొక్క ఇబ్బందులు. దానిలో భాగంగా యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేషన్ కౌన్సిల్ ఏం చెప్పిందంటే దేశంలో దాదాపు 23% డ్రాప్ అవుట్స్ కారణం ఈ యొక్క మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క డ్రాప్ అవుట్స్ పెరుగుతుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2021లో ఈ స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందనమాట. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ జనరల్ ఎయిడెడ్ పాఠశాలలు జూనియర్ కాలేజీలో 7 నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న 10 లక్షల మంది బాలికలకు ప్రతి నెల 10 చొప్పున నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లు ఉచితంగా అందిస్తుందన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 59.63 లక్షల శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేశారన్నమాట. దానిలో భాగంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. సో అది ఈ యొక్క శానిటరీ నాప్కిన్లకు సంబంధించి ఏపీ అగ్రగమ్యం. అలాగే ఏంటంటే ఈ సంవత్సరం సంబంధించి వీటి యొక్క 200 crores అనేది ప్రకటించిందనమాట, దానికి కేటాయించిందనమాట. ఆ యొక్క 200 crores ఏవైతే ఉన్నాయో ఆ 200 crores కూడా మొత్తం ఖర్చు పెట్టింది కూడా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్ ఉందన్నమాట. సో మరొక అంశం, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట. ఈ యొక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరుకు సంబంధించి నల్లపాడులో ప్రారంభిస్తుందన్నమాట. సో దీన్ని చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర అనేది ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పండగ వాతావరణంలో క్రీడా సంబరాలు. ఈ యొక్క ఆడుదాం ఆంధ్రలో ఎన్ని గేమ్స్ ఉన్నాయని చెప్పి 5 గేమ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అవి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్. వీటి మొత్తం 5 రకాల ఈ యొక్క గేమ్స్ అనమాట. ఈ యొక్క ఆడుదాం ఆంధ్రకు సంబంధించి ఇది అందరి ఆట ట్యాగ్ లైన్. 26 డిసెంబర్ అంటే ఈ రోజు నుంచి 10th ఫిబ్రవరి 2024 వరకు 47 రోజుల పాటు సాగుద్ది అనమాట ఈ ఆట. దీనికి సంబంధించి కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు చూసుకుంటే కనుక క్రీడల ద్వారా గ్రామస్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడం, ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను కనుగొని జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం. ఇవి ఇప్పటివరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.